వెల్కమ్ టు కారుణ్య సమూహపు స్వాధ్యాయానికి మరి స్వాగతం. మరి ముందుగా మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురువులందరికీ, దివ్యాత్మ స్వరూపులకి, విశ్వానికి మన యొక్క ఆత్మ ప్రణామములు తెలియచేసుకుంటూ, మరి ఈ స్వాధ్యాయంలో భాగంగా ఆస్తులు త్యజించి ఆత్మ శోధన కోసం ఒక యోగి ప్రస్థానంలోని కొన్ని అద్భుతమైన పాయింట్స్ని మనము ఈరోజు తెలుసుకుందాం. మరి మహానుభావులు మరి మనకి ఇంతటి జ్ఞానాన్ని అందించిన రాబిన్ శర్మ గారికి మరొక్కసారి మన యొక్క ఆత్మ ప్రణామములు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి ఎంత అద్భుతమైన పాయింట్స్ మై డియర్ ఫ్రెండ్స్. వేల వేల మైళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. ఎంత అద్భుతమైన పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. చూడండి, మనందరము కూడా అతి అతి సాధారణ సామాన్యమైనటువంటి జీవితంలో ఉన్న మనము మరి ఒకానొక దైవీక స్థితిలోకి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మరి మనం వేసేటువంటి ఒక్కొక్క అడుగే మనల్ని ఆ దివ్యత్వంలో వైపుకి తీసుకువెళ్తుంది. మరి అందుకనే మీరు మొట్టమొదట నేను నేనెక్కడ, నేను ఒక సాధారణ మనిషిని, నేనెక్కడ, భగవంతుడెక్కడ నాకు అని మనల్ని ఎప్పుడు కూడా మనల్ని తక్కువ చేసుకోకుండా ఏదైనా సరే ఫస్ట్ ప్రారంభించడం నేర్చుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. మనకి ఆశ్చర్యం వేస్తుంది. మనము ట్రెక్కింగ్‌లకి వెళ్ళినప్పుడు మరి మేము శ్రీశైలంలో మరి ఎంతో అద్భుతమైన ట్రెక్కింగ్‌లకి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద మరి భీమిలి కొలను అవన్నీ గూడా ట్రెక్కింగ్‌లకి కింద నుంచి చూస్తే అమ్మో! అని అనిపిస్తుంది. అలాగే మరి నార్త్ వైపు వెళ్ళినప్పుడు ఆ పాండవ కోన అది వెళ్ళినప్పుడు అది గూడా మేమెక్కడో కిందున్నాము. అలాగే బాబాజీ కేవ్స్‌కి వెళ్ళినప్పుడు ఎక్కడో ఉన్నప్పుడు అసలు ఎలా వెళ్తామా అని అనుకుంటాం. కానీ ఒక్కొక్క అడుగు, ఒక్కొక్క అడుగు అలా నడుచుకుంటూ వెళ్తుంటే డెఫినిట్‌గా మేమందరం గూడా రీచ్ అయిపోయేవాళ్ళం. అంతే మై డియర్ ఫ్రెండ్స్. మన జీవితం గూడా అంతే. మనము ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా మనము చేసేటువంటి అతి చిన్న చిన్న ప్రయత్నాలే మనల్ని ఒక చక్కటి, ఒక పెద్ద దివ్యత్వం వైపు, ఒక లక్ష్యం వైపు మనల్ని తీసుకువెళ్తాయి. కాబట్టి ప్రతిరోజు కూడా ఒక చిన్న అడుగు అన్నా, ఒక చిన్న ప్రయత్నం అన్నా మనము చేశామా అన్నదే ఇంపార్టెంట్ అని మహానుభావులు చెప్తున్నారు. మనందరికీ కూడా మరి మన జీవితంలో ఏదైనా ఆపవచ్చు గానీ, మనం ఆపలేనిదంటూ ఒకటుంది. ఏమిటది అంటారు? కాలం, టైం. అంతే కదా! టైంని మనం అసలెప్పుడన్నా ఆపగలమా చెప్పండి? ఒక సెకన్ అన్నా గూడా మనం వెనక్కి తీసుకోగలమా టైంని? అంటే చూడండి, మనము మన జీవితంలో మనకి అన్నింటికంటే గూడా ఎంతో విలువైనది ఏమిటి అంటే టైం మై డియర్ ఫ్రెండ్స్. సో, ఈ టైంని మరి ఎవరికైతే సరిగా మరి వినియోగించుకోవడం తెలుసుకోగలుగుతారో, వాళ్ళు తప్పకుండా విజయాలను పొందుతారు. వాళ్ళు ఒక చక్కటి స్థితిలో ఉంటారు అని మహానుభావులు చెప్తున్నారు. కాబట్టి మనము ఈ టైం యొక్క ఇంపార్టెన్స్ మనందరం కూడా తెలుసుకోవాలి అని చెప్తున్నారు. మనం ఏదైనా తెచ్చుకోవచ్చు కానీ తిరిగి టైంని మాత్రం తీసుకోలేము. కాబట్టి ఇంకా ఏమని చెప్తున్నారంటే మీరు, మీరు ఆహ్, ఉదయం నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా నేను 5 నిమిషాలు కూడా ఖాళీ లేదు అని అనుకుంటాం. కానీ మనము గనక ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మనము, మనము మనము ఆల్రెడీ కంప్లీట్ చేసినటువంటి ఏవైతే 12 అవర్స్, 14 అవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గనక గమనించుకుంటే మనం వాటిలో చాలా కొద్ది సమయాన్నే సరి అయిన విధంగా వినియోగించుకుంటాం. మిగతా సమయమంతా కూడా అనవసరమైన మాటలు, అనవసరమైనటువంటి ఆహ్, ఆహ్, అనవసరమైనటువంటి కబుర్లు, అనవసరమైన వాటితో మనం ఎక్కువగా టైంని వేస్ట్ చేసేస్తూ ఉంటాం. చేసేసి మనం ఏమంటూ ఉంటామంటే, నాకు 18 అవర్స్ కూడా నాకు టైం సరిపోవట్లేదండి అంటూ ఉంటాం. సో, ఎవరైతే నాకు టైము సరిపోవడం లేదు అని అంటూ ఉంటారో, వాళ్ళొక్కసారి గనక వెనకకు వెళ్ళి మన టైంని చెక్ చేసుకుంటే, మనం ఎంత టైంని వేస్ట్ చేశామో మనకి తెలుస్తుంది.
ఉదాహరణకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఫ్రెండ్‌కి కాల్ చేశాం. ఏంటి రేపొద్దున ఏదో మీరు ఎక్కడికన్నా ఎళ్ళాలి అనుకుంటున్నారు. సో, రేపొద్దున మనం ఎన్నింటికి బస్ స్టాప్‌లో మీట్ అవుదాము అని అడుగుదామని ఫోన్ చేశారు. సో, మనము ఫోన్ చేసింది ఎన్నింటికి మీట్ అవుదాము అన్న ఒక క్వెషన్ కోసం. కానీ మన క్వెషన్ ఎక్కడి వరకు వెళ్తుందంటే ఈరోజు ఏం చేశావు? ఎవరెవరిని కలిసావు? ఏం చేశావు? ఇంకా అసలు మనకి కావాల్సింది ఒక పాయింటే. కానీ మనం ఆ ఒక్క పాయింట్‌తో ఆగడం లేదు. ఎక్కడికెళ్తున్నాము? దాని చుట్టూతూ ఉండే ఒక 40, 50 మాటలు మాట్లాడేస్తూ ఉంటాం. సో, అక్కడ మనము ఒక 5 మినిట్స్ తో కంప్లీట్ చేయవలసిన దానిని మనం అక్కడ ఆటోమేటిక్‌గా ఎన్ని అవర్స్ తీసుకుంటున్నాము? ఆల్‌మోస్ట్ 1 అవర్ తినేస్తూ ఉంటుంది. చూడండి ఇలాగా ఎన్నో విషయాలు. అలాగే ఒక ఆఫీస్‌లో ఉన్న వ్యక్తి అనుకోండి. ఒక ఆఫీస్‌లో ఉదాహరణకి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఉదాహరణకి మనకి ఒక కాలొచ్చింది. ఒక కాల్ ఏంటి అంటే, వాళ్ళ యొక్క సాలరీ ఆహ్, పడిందా? పడలేదా? ఇక పడిందా? పడలేదా? అంటే పడలేదు అన్నామనుకోండి అక్కడితో ఆగదు. ఎందుకు పడలేదు? మరి అందరికీ ఇచ్చారు. నాకే ఇవ్వలేదు. మనము ఏదైనా అక్కడ రిక్వెస్టింగ్‌గా ఉంటే గనక ఆ సాలరీ సార్ నాకు కొంచెం ఏదో ఇబ్బందిగా ఉంది. అని రిక్వెస్ట్ చేసుకోవాలి. కానీ అక్కడ డిస్కషన్ అలా ఉండదు. మీరు అందరికేసేస్తున్నారు. నాకు మాత్రం వేయడం లేదు. నాదేం కావాలని మీరు హోల్డ్ చేస్తున్నారు. నాకెవరు హెల్ప్ చేయట్లేదు. చూసారా? అక్కడ మనము రిక్వెస్టింగ్‌గా ఒక్క మాటతో కంప్లీట్ చేయవలసిన చోట అనవసరమైనటువంటి, వ్యతిరేకమైనటువంటి మాటలతో మరి ఒక 10 నిమిషాల్లో ముగించవలసిన డిస్కషను మనం ఒక 1 అవర్ తినేస్తూ ఉంటాం మై డియర్ ఫ్రెండ్స్. ఇలాగే, ఇలాగ ప్రతి ఒక్కటి గూడా మనం గనక ఒక్కసారి ఉదయం నుంచి ఇప్పటి వరకు మనం చేసినటువంటి పనులు గనక చెక్ చేసుకుంటే ఆహ్, ఆల్‌మోస్ట్ ఏమని చెప్తున్నారంటే మహానుభావులు, మీరు 100%లో మీరు 100% మీరు కంప్లీట్‌గా పని చేశామనుకుంటే, అందులో 20% మాత్రమే మీరు దాన్ని సరిగ్గా ఉపయోగించుకున్నారు. 80% అంతా కూడా మీరు అనవసరమైన మాటలతో, అనవసరమైన డిస్కషన్స్‌తోనే మీరంతా వేస్ట్ చేస్తున్నారు. కాబట్టి మీరు కాలాన్ని చెక్ చేసుకోండి అని చెప్తున్నారు. అలాగే మనము జాగ్రత్తగానే ఉంటాం. మనకి కాలం విలువ తెలుసు. ఓకే. మనం ఎక్కడికక్కడ 5 మినిట్స్‌లో కట్ చేయాలని మనం తగ్గించినా కూడా మనతో మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒక దానికి ఒక 10 మాటలు చెప్పి సాగదీస్తూ, సాగదీస్తూ, సాగదీస్తూ మన టైమంతా గూడా తినేస్తూ ఉంటారు. సో, అలాంటి కాలచోరులు గూడా ఉన్నారు. కాబట్టి మీరు గమనించుకోండి. మీ టైంని మీరు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారో చెక్ చేసుకోండి. మరి ఎంతో విలువైనది కాలము అని చెప్తున్నారు. ఇంకా ఏమని చెప్తున్నారంటే, ఎవరైతే చిన్నతనం నుంచి కాలాన్ని సరి అయిన విధంగా వివేకంతో ఉపయోగించుకున్న వారు మరి అద్భుతమైన, సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని పొందుతారు అని చెప్తున్నారు. చూడండి మనకి అందుకనే చిన్నప్పుడు ఏంటని అనుకుంటాం కానీ, ఎవరికైతే ఈ పాయింట్స్ అన్నీ గూడా, ఈ అద్భుతమైన పాయింట్స్ అన్నీ గూడా చిన్నప్పుడే ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళ యొక్క జీవితం అద్భుతంగా ఉంటుంది. కదా! మనకి కూడా అబ్బా! మనకి కూడా చాలా లేట్‌గా తెలిసింది. ఇంకా చిన్నప్పుడు తెలిసుంటే ఇంకా నా జీవితం ఎంత బాగుండేదో అని ఇప్పుడు మనలో ఉన్న వాళ్ళందరం అనుకుంటున్నామా లేదా? ఎంతమంది అనుకుంటున్నారు అలా అని? మరి హ్యాండ్ రైజ్ చేయండి. అనుకుంటున్నారా? చూసారా ఎంతమంది అనుకుంటున్నారో? అదే మై డియర్ ఫ్రెండ్స్. అందుకనే చిన్న పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా ఇలాంటి అద్భుతమైనటువంటి జ్ఞానం గనక, ధ్యానం గనక వెళ్ళగలిగితే గనక వాళ్ళ యొక్క జీవితాలు ఆనందమయమైనటువంటి జీవితాలు వాళ్ళు పొందగలుగుతారు. సో, కాబట్టి మరి దీన్నే మన యొక్క టైంని ఇలాగా 20% ఉపయోగించుకుంటున్నాము. 80% మనం వేస్ట్ చేస్తున్నామన్న దాన్ని శివన యోగులు ఏమంటారు అంటే గనక దీన్ని 20వ సూత్రము, ప్రాచీన 20వ సూత్రం అని వాళ్ళు పిలుచుకునేవారనమాట. ఈ విధంగా వాళ్ళెప్పుడూ కూడా మరి ఆహ్ వాళ్ళ జీవితాల్లో ఏదైతే ప్రాధాన్యత ఇస్తుందో, అలాంటి వాటికే మరి టైంని కేటాయించి వాళ్ళు వినియోగించుకునేవారు. మరి అలాగే వాళ్ళేం చేసేవారంటే ఆహ్, మరి మనమే కాదు. మనల్ని ఎవరైతే రీచ్ అయ్యారో
వాళ్ళు గూడా మన టైం తినేస్తూ ఉంటారు. సో, నువ్వు కాలచూరలకి దూరంగా ఉండాలి అని గూడా చెప్తున్నారు. అలాగే కొన్ని ఇప్పుడు ఒకళ్ళొచ్చి మీ టైంని వేస్ట్ చేసేస్తున్నారు. సో, మీకు నచ్చని టాపిక్కు, మీకు పనికిరాని టాపిక్కు, దానివల్ల ఏమీ ఉపయోగం లేదు అని మీకొక క్లారిటీ వచ్చినప్పుడు, మీరు దాన్ని కాదు, లేదు అని అక్కడితో స్టాప్ చేయడము అలవాటు చేసుకోండి అని చెప్తున్నారు. మనమేంటంటే చాలామంది మొహమాటం మళ్ళా వాళ్ళేమన్నా అనుకుంటారేమో, మళ్ళా వాళ్ళేమన్నా బాధపడతారేమో అని అనుకుంటాం. కానీ వాళ్ళని నొప్పించకుండా చెప్పాలి మై డియర్ ఫ్రెండ్స్. ఇది గూడా చాలా ఇంపార్టెంట్. మళ్ళా వాళ్ళేదో పాపం మీ దగ్గర ఇక్కడ 2 రకాలున్నాయి మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక వైఫు, ఒక హస్బెండు ఉన్నారనుకోండి. ఒక హస్బెండు ఇంటికొచ్చిన తర్వాత తన యొక్క బాధలు, కష్టాలు అన్నీ గూడా ఒక వైఫ్‌కి చెప్పుకుంటాడు. అక్కడ వైఫు తప్పకుండా అన్నీ వినాలి. అది తన యొక్క ధర్మం. తన యొక్క బాధ్యత. తన యొక్క భర్త యొక్క అన్నీ, అన్నీ మంచి, చెడు అన్నీ షేర్ చేసుకున్నప్పుడు సహనంతో విని చక్కగా గైడెన్స్ ఇవ్వడం అనేది అది ఒక బాధ్యత. అలా కాదు ఇప్పుడు మీ మీ కుటుంబ సభ్యులు కాదు ఎవరో మామూలుగా వచ్చి ఇంక గంటలు, గంటలు మీకు పనికిరానివన్నీ, మీకు అనవసరమైనవన్నీ చెప్తున్నారనుకోండి. అది కూడా మీరు వినటానికి ఇష్టపడద్దు. ఇప్పుడు మన కుటుంబ సభ్యులు అంటే మన పిల్లలున్నారనుకోండి. వాళ్ళ పిల్లలు ఏది చెప్పినా గూడా మనం వినాలి. ఎందుకంటే వాళ్ళెక్కడన్నా సరిగా లేదన్నా, ఎక్కడన్నా వెళ్తున్నా కూడా అది అర్థం చేసుకొని వాళ్ళని సరిగ్గా గైడెన్స్ ఇవ్వడం బాధ్యత కాబట్టి వినాలి. అలా కాకుండా ముక్కు, మొహం తెలియని వాళ్ళు ఆ! ఏదో అనవసరమైనటువంటివి మనకి అలా అనుకున్నప్పుడు వాటిని ఎక్కడికక్కడ మనం కట్ చేయాలి అని గూడా మరి చెప్తుందనమాట. సో, మీరు అది కట్ చేయడము లేకపోతే అక్కడి నుంచి డైవర్ట్ చేసుకోవడం కూడా మీరు అలవాటు చేసుకోండి అనేది చెప్తున్నారు. కాబట్టి ఆహ్, సో, ఈ విధంగా మనము గనక టైముని గనక సరి అయిన విధంగా మనము కరెక్ట్‌గా ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే వాటికి ఉపయోగించుకోవడం వల్ల మనము చక్కటి ఫలితాలను కూడా పొందుతాము అని చెప్తున్నారు. ఇంకా ఏమని చెప్తున్నారంటే, మనందరము గూడా ఎక్కడెక్కడో ఈ వీటి కోసము ఎక్కడో ఈ ప్రపంచంలో మరి భూమి, ఆకాశాలు ఏకమయ్యే చోట ఎక్కడో ఏదో ఒక అద్భుతాలు, మిరాకిల్స్ కోసం అందరూ గూడా ఆరులు చూస్తూ ఉంటారు. కానీ మన ఇంటిలోనే, మన పెరటులోనే ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆనందాలను మిస్ చేసేస్తారు అని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. చూసారా? మనము ఇది కరెక్టే. మనం ఎక్కడెక్కడికో పరిగెడుతూ ఉంటాం. కానీ మన ఇంట్లోనే ఒక చక్కటి గులాబీ చెట్టు ఉంటుంది. దాన్ని అందంగా చూడడం రాదు మనకి. మనకి ఎక్కడెక్కడికో వెళ్ళాలి, ఎక్కడికెక్కడికో ఏదేదో చూసేయాలి, ఏదేదో అనుకుంటూ ఉంటాం. కానీ మన చుట్టుపక్కల కూడా ఎన్నో అందాలుంటాయి. కానీ వాటిని ఎప్పుడు కూడా మనం పట్టించుకోము. ఎక్కడెక్కడో కాశ్మీర్ ఎళ్ళాలి, ఎక్కడికో వెళ్ళాలి, ఎక్కడికెక్కడో ఏదో చేయాలనుకుంటూ ఉంటాం. చూడండి మన ఇంట్లో కూడా చక్కగా షవర్ కింద నీళ్ళు పోసుకుంటూ ఎంత అద్భుతంగా, ఆనందంగా ఎంజాయ్ చేయొచ్చు స్నానం చేసేటప్పుడు. కానీ మనకివేమి నచ్చవు. ఎక్కడెక్కడో మూలకెళ్ళి ఎక్కడో పైనుంచి సన్నగా వచ్చే వాటి కింద కూర్చుంటేనే ఆనందం అని చెప్పేసి అక్కడ కోసం ఓకే. అది గూడా ఒక ప్రకృతి. అది గూడా కానీ అలా అని చెప్పేసేసి అదే ఆనందం అని చెప్పేసి మన ఇంట్లో ఉన్నటువంటి వాటిని తక్కువగా చూడకండి. మన ఇంట్లో ఉన్న వాటిలో కూడా ఎంతో ఆనందం ఉంది. మనం ఎక్కడో 5 స్టార్ హోటల్స్ అని చెప్పేసేసి మరి బోలెడంత ఒక కప్పు కాఫీ మనం బయటికెళ్తే 250, 300 ఇచ్చి తాగుతారు. కానీ ఇంట్లో కూడా అదే కాఫీ చక్కగా అమ్మ ప్రేమతో ఇస్తుంది. చక్కగా అన్నీ మనకెంత షుగర్ కావాలో అంత ఇచ్చి మన భార్య, మన పిల్లలు మనకెంతో ప్రేమతో ఇచ్చినప్పుడు దాని యొక్క విలువ తెలియకుండా దాన్నేదో చాలా తక్కువగా చూస్తాం. ఎక్కడికో 5 స్టార్ హోటల్‌లోకెళ్ళి వాడేదో షుగర్ తక్కువేసి ఏదో ఇస్తే అదే మనకి అబ్బో! మేము ఆ హోటల్‌లోకెళ్ళి అది తాగామని చెప్పేసి చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. ఆ! సో, అవి గూడా ఓకే. గొప్పే కాదంటం లేదు. కానీ, అలా అని చెప్పేసి మన చుట్టూ, మన ఇంట్లో ఉండే ఆనందాల్ని మిస్ అవ్వకండి. వాటిని చులకనగా చూడకండి అని చెప్తున్నారు. చూసారా ఇది ఎంత అద్భుతమైన పాయింటో. మన ఇంట్లో గూడా ఎంత బావుంటాయి మన ఇంట్లో మరి చక్కగా ఒక వేడి వేడి అన్నంలో నెయ్యి, పప్పు యేసుకుంటే దానికి మించింది ఏముంటుంది చెప్పండి? మనం ఎక్కడెక్కడో ఇదేంటికో బిర్యానీలని, అవని, ఇవని ఎక్కడెక్కడో పరిగెడుతూ ఉంటాం. కానీ అసలు ఇంట్లో చక్కగా ప్రేమతో
ఒక నెయ్యి వేసి, ఒక ఆవకాయ ఏసి, ఒక పప్పు తింటే ఎంత మధురంగా ఉంటుంది. సో, ఇలాంటి ఆనందాలు ఎందుకు మిస్ అవుతున్నారు? ఎంతమంది నేను పప్పు తినేటప్పుడు అబ్బా! ఎంత బావుందని అనుకుని ఎంతమంది తింటున్నారు మీరింట్లో? మీ ఇంట్లో మీ వైఫులు, మీ యొక్క మీ అమ్మలు, మీ తల్లిదండ్రులు మీకోసం ప్రేమతో చేసిన వాళ్ళు ఎంతో ఇష్టంగా చేసి పెడితే, అబ్బా! ఎంత బావుందమ్మా! ఈ 5 స్టార్ హోటల్‌లో కంటే నువ్వు చేసింది అమృతంలా ఉందమ్మా అని ఒక్కళ్ళన్నా ఎవరైనా అన్నారా? చెక్ చేసుకోండి. మీ మీ ఇంటి కుటుంబ సభ్యులతో మీరు ఒక్కసారన్నా ఆ విధంగా మాట్లాడారా? ఒకసారి చెక్ చేసుకోమని చెప్తున్నారు. సో, మన ఇంట్లో ఉన్నటువంటి ఆనందాన్ని మిస్ అవ్వద్దు. ప్రతీది కూడా ఎంతో అద్భుతమైనది అని చెప్తున్నారు. ఎంత అద్భుతమైన విషయం ఇది. అలాగే మరి ఏదైనా ఒక విత్తు నాటడానికి అంటే మనలో కొన్ని కొన్ని అద్భుతమైనటువంటి లక్షణాలను మనకి ట్రైనింగ్ ఇవ్వడానికట సరియైన సమయం ఏంటంటేనంట 40 ఇయర్స్ కంటే ముందేనట. 40 ఇయర్స్ ముందే మనం ఇవన్నీ గూడా నేర్చుకోవాలి అని చెప్తున్నారు. ఇకపోతే గనక రెండవ ఆప్షన్ ఏంటి అంటే, ఈ క్షణమే అద్భుతమైన రోజు అని చెప్తున్నారు. ఓకే. 40 కంటే ముందు నేర్చుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ 40 అన్నా కూడా మనం ఈ క్షణమే ఏదైనా సరే ఈ క్షణమే మనం నేర్చుకోవడము అది అత్యున్నతమైనటువంటి సమయము అని చెప్తుందనమాట. సో, మనము ఏదైనా ఒక పాయింట్ చెప్పాము అంటే అసలు మన యొక్క మూఢనమ్మకాలు ఎలా ఉంటాయి అంటే, ఒక పక్క మన కుటుంబ సభ్యుల్లోనే యాక్సిడెంట్ అయ్యి సీరియస్‌గా ఉంది అంటే ఆ! ముహూర్తాలు ఇప్పుడు ఈ ముహూర్తం బాగోలేదు. ఈ ముహూర్తం చూసుకుంటే బయటికి వెళ్తే మళ్ళా నెగెటివ్‌గా వినాల్సొస్తుందని చెప్పేసి మరి అంత సీరియస్‌గా ఉన్నా కూడా నేను ఇంట్లో ఉండే పేరెంట్స్‌ని గూడా చూసాను మై డియర్ ఫ్రెండ్స్. మరి ఎంత దారుణం చూడండి. మనకెంతటి మూర్ఖత్వం చూడండి. ఒక పక్క యాక్సిడెంట్ అయ్యి అర్జెంట్‌గా ఉన్నప్పుడు పరిగెత్తాలా? లేకపోతే ముహూర్తం ఉంది. ఈ ముహూర్తంలో ఎళ్తే మంచిది కాదని చెప్పేసి చూసుకొని ఉంటారా చెప్పండి? సో, ఇలాంటి అజ్ఞానం మై డియర్ ఫ్రెండ్స్ ఎంత అజ్ఞానంతో ఉంటూ ఉంటామంటే ఒక్కొక్కసారి మరి ఆహ్, కొన్ని కొన్ని మూఢనమ్మకాల నుంచి బయటికి పడిపోండి. బయటకొచ్చేసేయండి అని గూడా చెప్తున్నారు. కాబట్టి మరి ఇంకా ఏమంటున్నారంటే, ఈ రోజే గనక ఆఖరి రోజు అయితే గనక నువ్వు ఎలాగ జీవిస్తావు? ఈ రోజే నాకు ఇంక చివరి రోజు భగవంతుడు నాకు ఈ రోజే ఇంక లాస్ట్ డే అయితే గనక నువ్వు నీ కుటుంబ సభ్యులతో ఎంత ప్రేమగా ఉంటావో, నువ్వింకా మరి చెయ్యవలసినటువంటి ఇంపార్టెంట్ పనులు ఏమైతే చేస్తావో, అలాగా ప్రతిరోజు కూడా ఆ విధంగా ఈ రోజే నా రోజు ఆఖరి రోజు అయితే గనక ఎలా ఉంటుందో అలాగా మీరు ప్రతిరోజు గనక మీరు మలుచుకోగలిగితే మీరు అద్భుతమైనటువంటి జీవితాన్ని పొందుతారు అని అంటున్నారు. చూడండి మరి అంతే కదా! చాలామంది అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య, అత్తాకోడళ్ళ మధ్య, ఆడపడుచుల మధ్య ఏవో చిన్న చిన్న మాటలకి దానికి పూసుకొని, రాసుకొని దాన్ని ఇంతింత చేసుకొని నువ్వన్నావు నేను నీతో మాట్లాడను. అలాగా లేనిపోనివన్నీ పంతాలకు పోయి అనవసరమైనటువంటి తగాదాలు పెట్టుకొని మాట్లాడకుండా ఉంటూ ఉంటారు. ఇక చివరి రోజు వచ్చేసిందనుకోండి, పోతే చివరి రోజు అనుకోండి అప్పుడు ఎలా ఉంటాం మనం? ఇవాళ ఒక్కరోజే కదరా ఉండేది. ఈరోజు కూడా మనం అలా ఉంటే ఎలాగా? మనం మాట్లాడాలి గదా! వాడితో ప్రేమగా ఉండాలి గదా! అని పరిగెడుతూ ఉంటారు. అలాగే చెప్తుందనమాట యోగీశ్వరులు. ఏమని? ప్రతిరోజు కూడా అలాగే అనుకుని అందరితోనూ ప్రేమగా ఉండండి. ఇదే రోజు ఆఖరి రోజైతే మీరు ఎంతగా మీ సమయాన్ని అద్భుతంగా మరి వినియోగించుకుంటారో, అలాగా ప్రతిరోజు కూడా మీరు వినియోగించుకోండి అని చెప్తుందనమాట. అలాగే మరి ఆహ్, ప్రతిరోజు కూడా మరి అలా చేయడం వలన నీ జీవితము ఒక చక్కటి ఉత్సాహంతో వాయిదాలు అనేవి లేకుండా మనం ఎంతో ఉత్సాహంగా మలుచుకోవడానికి ఇది ఎంతో సహాయపడుతుంది ఈ విధంగా జీవిస్తే అని చెప్తున్నారు. ఇంకా ఏమని చెప్తున్నారంటే, మనమందరము కూడా దైవాలమే. మనందరము కూడా ఆధ్యాత్మిక అనుభవాలకు గురువైన మానవులం కాదు. మనందరం మానవులం కాదు. ఆధ్యాత్మిక అనుభవాలు పొందటానికి వచ్చినటువంటి మానవులం కాదు మనం. మనందరము కూడా మరి మానవ అనుభవాలని అందుకోవడానికి పైనుంచి దిగి వచ్చిన ఆధ్యాత్మిక ప్రాణులం. మనందరము కూడా
ఈ మనం అనుకుంటూ ఉంటాం. మనము మామూలు మనుషులము, ఏవో ఆధ్యాత్మిక అనుభవాలు పొందడానికి వచ్చామని అనుకుంటున్నాము. కాదు. మనందరము కూడా దివ్యులము, దేవుళ్ళము. కిందకి దిగి వచ్చాం. ఎందుకు అంటే ఈ మానవ శరీరంతో ఎలాగ అనుభవాలు ఉంటాయో అని, ఈ మానవ అనుభవాలు పొందడానికి వచ్చినటువంటి దివ్యులము, దేవుళ్ళము, ఆధ్యాత్మిక మరి ప్రాణులము అని చెప్తున్నారు. ఇది చూడండి, గుర్తుపెట్టుకోండి. మనందరం అనుకుంటూ ఉంటాం. నేను చాలా నేను చాలా మానవుడిని. నాకేమీ లేదు. భగవంతుడికి అన్ని శక్తులు ఉంటాయి. నాకు ఏ శక్తులు ఉండవు. నేను ఆ శక్తులన్నీ, ఆ మిరాకిల్స్ అవన్నీ పొందాలి అంటే గనక నేను ఏవేవో చేయాలి అని అనుకుంటూ ఉంటాం. కాదు మై డియర్ ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి. మనందరం కూడా మన యొక్క శక్తిని ఈ ఈ యొక్క శరీరంలో ఉన్నప్పుడు తీపి అంటే ఏంటి? చేదు అంటే ఏంటి? భయం అంటే ఏంటి? బాధ అంటే ఏమిటి? అని తెలుసుకోవడానికి, ఈ యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని ఫేస్ చేయడానికి వచ్చినటువంటి దివ్యులము, దేవుళ్ళము. అందుకనే పత్రి సార్ అంటూ ఉంటారు. ఈ భూమి మీదకి రావాలి అంటే కూడా చాలా సాహసం ఉన్న వాళ్ళే వస్తారు. ఎందుకంటే ఇక్కడికొచ్చాక మాయలో పడిపోయి మరి అనేక జన్మలు అలాగ కొట్టుకుంటూ ఉంటారు. కాబట్టి చాలామంది ఈ భూమి మీదకి రావడానికి కూడా భయపడుతూ ఉంటారు. కానీ మనందరం వచ్చాము. మనందరం గూడా ఎంతో సాహసవంతులము అని పత్రి సార్ మనల్ని ఎప్పుడూ గూడా హెచ్చరిస్తూ ఉంటూ ఉంటారు. వచ్చాము, కానీ మనం ఇక్కడ ఎలా ఉండాలి? ఈ మాయలో పడకుండా ఈ అనుభవాలని నేర్చుకుంటూ మనము ముందుకు వెళ్ళగలగాలనమాట. అది అసలైనటువంటి మనం నేర్చుకోవాల్సింది. హ్మ్. ఇప్పుడు దీన్ని బట్టి తెలుసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఈ చిన్న ఎగ్జాంపుల్‌తో నేనొకటి చెప్తాను. మనము కళ్ళు మూసుకొని ఎక్కడికెక్కడికో లోకాలకి వెళ్ళడం గొప్ప. ఈ భూమి మీద ఈ శరీరంతో ఈ ఎమోషన్స్, ఈ యొక్క థాట్సు, ఈ చుట్టూతో ఎలా మెలగాలి అని తెలుసుకుని ఒకానొక మరి ఎరుకతో జీవించడం గొప్ప. ఏ విషయం గొప్ప చెప్పండి? ఆలోచించుకోండి. మనందరం అనుకుంటూ ఉంటాం. నాకు కళ్ళు మూసుకుంటే అక్కడికెళ్ళలేదు, ఇక్కడికెళ్ళినా అదే గొప్ప అనుకుంటాం. కాదు మై డియర్ ఫ్రెండ్స్. అసలైనటువంటి గొప్పతనం ఏమిటి అంటే మనము ఎరుకతో ఉంటూ ప్రతి ఒక్క క్షణాన్ని, ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి ఒక్క పరిస్థితిని అర్థం చేసుకుంటూ, అందరితోనూ ప్రేమగా ఉంటూ, అందరిలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మేలుకొల్పుటకు మనం చేసేదే అసలైనటువంటి ఆధ్యాత్మికత. దానికోసమే మనం ఇక్కడికొచ్చాం. కానీ మనం ఇక్కడికొచ్చాక ఏమనుకుంటాము? నేను చాలా తక్కువ. నేను ఆ పైని పొందడాలంటే నేనసలకి అర్హుడినే కాదని అనుకుంటాం. కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఈ భూమి మీద ఇక్కడ అన్నీ నేర్చుకోవాలి. మనం మన భార్యతో ఎలా ఉండాలి? మన పిల్లలతో ఎలా ఉండాలి? ఆళ్ళు బాధపడుతూ ఉంటే నేనెలా రియాక్ట్ అవ్వాలి? ఇది చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. కళ్ళు మూసుకొని నాకది కనిపించింది, ఇది కనిపించింది. ఏం చేస్తారు కళ్ళు మూసుకొని కనిపించి ఏం చేస్తారు? చాలామంది అయి కనిపించట్లేదు కాబట్టి నేను తక్కువ అని అనుకుంటారు. అది కాదు. ఎవరైతే అందుకనే టార్కమ్ సర్ హైడరియన్ గారు చెప్తూ ఉంటారు. ఒకానొక మరి ఆహ్, ఎవరికైతే వాళ్ళ యొక్క మాటల మీద మాస్టరీ, ఎవరికైతే వాళ్ళ యొక్క ఆలోచనల మీద మాస్టరీ, ఎవరికైతే వాళ్ళ యొక్క భావోద్వేగాల మీద మాస్టరీ వచ్చిందే అదే అసలైనటువంటి మరి దివ్యత్వము అని మరి చెప్తూ ఉంటారు. కాబట్టి మనము ఇవన్నీ గూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ వదిలేసి మనకేదో కనిపించిన లోకాలకెళ్ళిపోయి, మనకేదో కనిపించని దానివల్ల ఏమిటి మనకి యూజ్ చెప్పండి? సో, ఇక్కడున్నప్పుడు మన చుట్టూతో ఉన్న వాళ్ళతో కూడా మనం ఎలాగా బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నామని నేర్చుకోవడానికే మనందరం కూడా ఇక్కడికొచ్చామని ఎప్పుడు కూడా మనము గుర్తుపెట్టుకుందాం. ఓకే. వండర్‌ఫుల్. మరి సో, కాబట్టి ఫ్రెండ్స్, మనము ఇక్కడికొచ్చిన తర్వాత మనందరం కూడా ఈ యొక్క జ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకుంటారో మరి, మరి వాళ్ళు సేవకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు మై డియర్ ఫ్రెండ్స్. సేవ చేయడమే మరి, ఎందుకంటే మనకి ఎంత పెద్ద ఇల్లున్నా, ఎన్ని ఆస్తులున్నా, మరి చివరికి మన జీవిత చరమాంకంలో మనతో వచ్చేవి ఏంటి అంటే మన యొక్క అంతరాత్మే మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి దానికి మన అంతరాత్మ మాట వినాలి అని చెప్తున్నారు. మన అంతరాత్మ ఏది ఎలా చెప్తే గనక దాన్ని ఫాలో అవ్వండి అని చెప్తున్నారు. ఇవన్నీ సంపాదించుకున్నా ఏమి వస్తాయి చెప్పండి? ఏమీ రావు. కాబట్టి మీ అంతరంగాన్ని ఫాలో అవ్వండి అని చెప్తున్నారు.
కాబట్టి మీ యొక్క టైంని మీరు ఇంకా పరిగెత్తకుండా, ఇంకా నాకు 24 అవర్స్ నా యొక్క ఇంకా డబ్బులు మనం కొన్ని కోట్లు సంపాదించుకున్నా మనం తినేది ఒక కప్పు రైస్. పొద్దున ఒక కప్పు రైస్, మధ్యాహ్నం ఒక కప్పు, సాయంత్రం ఒక సలాడ్ ఏదో. అంతకంటే ఎక్కువ ఏమన్నా తినగలుగుతున్నారా చెప్పండి? ఎందుకు మనకింత ఎందుకు ఇంత మనకి పరిగెడుతున్నాము? అసలు ఎంత ఆశ్చర్యం. ఒక్కసారి ఎవ్వరికి వాళ్ళు చెక్ చేసుకుంటే, నువ్వు ఒక 25 నీకొక 1,00,000,00,000 ఉన్నా కూడా, నువ్వేమన్నా ఇంత తింటున్నావా చెప్పండి? తినేది ఎంత? ఒక ముద్ద, ఒక చిన్న ముద్ద. ఆ ముద్ద కోసము అందుకని పత్రి సార్ అంటారు. మనందరం గూడా సంపాదించుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకు సంపాదించుకోవాలి అంటే, 2 రొట్టెల కోసమే సంపాదించుకోవాలి. 2 రొట్టెల కోసం సంపాదించుకోవడం ఎందుకట? ఒక రొట్టె మనం తినడానికి, ఒక రొట్టెమో వేరే వాళ్ళకివ్వడానికి. కానీ మనమేం చేస్తున్నాము? ఒక రొట్టెతో ఆగట్లేదు. మనకి కొన్ని వేల రొట్టెలు కావాల్సొస్తుంది. ఆ రొట్టెలు పోనీ వేల రొట్టెలు తీసుకొని మనం ఏమన్నా ఎవరికన్నా ఇస్తున్నామా అంటే, అమ్మో! అయిపోతది. నాదయిపోతది. అమ్మో! అసలు ఇచ్చే పనే లేదు. నాకే కావాలి. ఇంకో 1,00,000 రొట్టెలు కూడా నాకే కావాలి. అక్కడేమో ఒక రొట్టె తినటానికి, అరాయించుకోవడానికి ఆరోగ్యం సరిగా ఉండదు. ఎందుకు చెప్పండి మనకి ఈ యొక్క పరుగులాట ఎందుకు? కాబట్టి ఎవ్వరికి వాళ్ళు చెక్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. నేను ఎలాగా ఉంది? నా జీవితం నేను ఇంకా నేనేమన్నా పరిగెడుతున్నానా? ఎక్కడ సరిదిద్దుకోవాలి? ఏమిటి అని ఎవ్వరికి వాళ్ళు చెక్ చేసుకొని మీ జీవితాన్ని అద్భుతంగా మలుచుకోండి అని మన గురువులందరూ కూడా మనకి చెప్తున్నారు. కాబట్టి మనకి అన్నిటికంటే కూడా ఎంతో విలువైనది ఏంటి అంటే కాలము. ఇది పోతే మరలా తిరిగి రాదు. కాబట్టి మీ యొక్క ప్రాధాన్యతల పైనే దృష్టి పెట్టండి. సమయాన్ని చక్కగా కూడా పాటించడం నేర్చుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చెక్ చేసుకోండి. మీరు పాటించిన సమయంలో మీరు ఉత్తమమైనటువంటికి ఇచ్చారు, ఎంత పర్సెంటేజ్ మీరు అనవసరమైన వాటికి ఇచ్చారో చెక్ చేసుకోండి అని చెప్తున్నారు. ఈ టైమట అరచేతిలో ఇసుక రేణువులు పోస్తే ఎలాగైతే జారిపోతాయో అలాగా మన మన బాల్యం నుంచి కాలం అలాగా కొంచెం అలాగా వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి చక్కటి సంతృప్తికరమైన జీవితాన్ని మరి చక్కటి ప్రాధాన్యతలిచ్చి మీ యొక్క జీవితాన్ని అద్భుతంగా మలుచుకోండి అని గురువులు మనకి చక్కటి మార్గదర్శకత్వాన్ని ఇస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈరోజు ఈ అద్భుతమైనటువంటి చక్కటి జ్ఞానంతో మరి గురువులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ తిరిగి రేపటి మన యొక్క స్వాధ్యాయంలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.